హలో హాయ్ అందరికీ ఏం చేస్తున్నారు? ఇవాళ సండే స్పెషల్ అయిపోతుంది. అంటే ఈవినింగ్కి వచ్చేసాం మనం ఆల్రెడీ. ఇంకొక 1 అవర్లో నైట్ కూడా డిన్నర్ స్టార్ట్ అన్నీ అయిపోతాయి. ఇంకా డే కూడా అయిపోతుంది, మొత్తం సండే అయిపోతుంది. తర్వాత ఈ 1 వీక్ అంతా ఫుల్ బిజీగా ఉండే అండి. 1 వీక్ కాదు, 2 వీక్స్. అంటే కొంచెం ఇంటి ఫ్యామిలీ వర్క్స్లో బిజీగా ఉండి లీవ్ పెట్టాను, ఆఫీస్కి పెట్టి ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని చిన్నగా షార్ట్స్ అప్డేట్స్ ఇచ్చాను. బట్ అంత కనెక్టివ్గా ఉండలేకపోయాను. ఇప్పటి నుంచి ఇంకా అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రోజుకో వీడియో రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నాను. విల్ డూ. ఇంకొచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఇవాళ 123 అనమాట. 123 అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇలానే కీప్ సపోర్టింగ్ అనమాట. నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ఇవాళ స్పెషల్ వీడియో ఏంటి అంటే డైరెక్టర్స్ డే. దాసనారాయణ గారి ద్వారా మనకి డే డిక్లేర్ అయింది. సో టీఎఫ్ఐ వాళ్ళు దీన్ని డైరెక్టర్స్ డేగా డిక్లేర్ చేసుకున్నారు. దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. మార్నింగ్ నుంచి కూడా నేను అప్డేట్స్ చూస్తున్నాను. చాలా మంది ఫ్యాన్స్, మన తెలుగు సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా రకరకాల అప్డేట్స్, మేమ్స్ అన్నీ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అన్ని రకాలుగా చూస్తున్నాను. ఎక్కువ మీకు డైరెక్టర్స్ డే లేకపోతే ఏదైనా డైరెక్టర్ ఒక రిలేటెడ్ కోసం చెప్పాలనుకుంటే మీరు మైండ్లో ఎవరు గుర్తొస్తారు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ డైరెక్టర్ని కూడా తెలుసుకుందాం అలానే. సో నా ఫేవరెట్ డైరెక్టర్స్ వచ్చేసి డైరెక్టర్స్ అన్నాను కదా, చాలామంది ఉంటారు. ఎందుకంటే మూవీస్ మనం ఎక్కువ చూస్తాం కాబట్టి నేను హీరోయిన్స్ని పెద్దగా అంటే డెఫినెట్గా ఉంటేనే చూద్దామనే ఫాలోయింగ్స్ ఏమి ఉండదు నాకు. ఫాలోయింగ్స్ అలా ఏం చేయను. బట్ డైరెక్టర్స్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. డైరెక్టరే ఎక్కువ అంటే తన మైండ్లో అనుకున్న ఇమాజినరీ క్యారెక్టర్స్ని స్క్రిప్ట్ పరంగా పెట్టి ఫ్రేమ్లో సెట్ చేసి ఆ ఫ్రేమ్లో ఎంతమంది ఉండాలి, ఎంత డ్యూరేషన్ ఉండాలి అని సెట్ చేసేది డైరెక్టర్గా. ఒక పేరు గుర్తు రావాలి కాబట్టి నాకు డైరెక్టర్ అనగానే పేరు గుర్తొచ్చేది యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఫ్యాన్ అయితే మూవీస్ నుంచి వచ్చినది ఫ్యాన్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ మూవీస్ చూసింది ఎవరు అంటే పూరి జగన్నాథ్ ఫిల్మ్స్ నేను చూస్తూ ఉంటాను అనమాట. అంటే ఆయన ఎలా చేస్తారు మూవీస్, నేను నా ఫీలింగ్ చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను. ఆయన ఫిల్మ్స్ ఎలా ఉంటాయి అంటే కొట్టే తెచ్చే అన్నట్టు చిన్న నాటకం, అంటే స్టేజ్ డ్రామా ఎలా ఉంటుంది మనకి ఈజీగా అర్థమయ్యేలాగా, మనకి సింపుల్గా ఉన్న పాయింట్స్, అంటే ఎక్కువ క్రిటికల్గా అంటే లైక్ ఎక్కువ ఏమంటారు కాంప్లికేట్ కాకుండా మూవీస్ తీస్తారు తను. లైక్ అమ్మ నాన్న తమిళమే అవ్వనివ్వండి, బద్రి అవ్వనివ్వండి, సింపుల్ లాజిక్స్ ఉంటాయి, చిన్న లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు పోకిరి అవ్వనివ్వండి, అమ్మ నాన్న తమిళ కంటే ముందు అలాంటిది ఒక మూవీ తీశారు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం. చిన్న పాయింట్స్, మైన్యూర్ పాయింట్స్ ఉంటాయి. బట్ ఎంత బాగుంటాయి అంటే నాకనే కాదు, ఆ మూవీకి అందం తెస్తుంది. ఫ్రేమ్లో కూడా ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా తీసేస్తారు. మొన్నటి వరకు కూడా పైసా వసూలు తీశారు. అంటే మొన్నటి వరకు అంటే బాలకృష్ణన్ సార్ని ఎవరు ఆ విధంగా చూపించలేకపోయారు కాదు, ఈయన చూపించాలని ట్రై చేసి మనకి కొత్తగా చూపించడం అనేది చాలా పెద్ద, అది నాకు చాలా పెద్ద వండర్ అనమాట. ఆ మూవీ కోసం నేను చాలా ఇప్పటికీ టీవీలో వచ్చిన మూవీ ఎండ్ దాకా మిస్ అవ్వకుండా ప్రతి సీన్ చూస్తాను అనమాట. అందులో లాస్ట్ వచ్చే క్లైమాక్స్లో వచ్చే పాయింట్స్ కూడా తను డిస్కస్ చేసే విధానం కూడా బాగుంటుంది. అంటే వరల్డ్ వార్ ఎలా ఉంటుంది, థర్డ్ వరల్డ్ వార్ ఎలా ఉంటుంది, అంటే మనుషులు రాళ్ళించుకుని కొట్టుకుని ఎలా ఉంటుంది అని చెప్పి చిన్నగా యాడ్ చేస్తారు పూజ జగన్నాథ్. అది అంటే చిన్న లాజిక్స్. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వండర్ ఏంటంటే బిజినెస్ మ్యాన్ అయితే థియేటర్లో నేను ఒక 8 times చూసి ఉంటాను, అంత బాగుంటుంది. అంటే అప్పట్లో మూవీస్ బాగా చూసేదండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. కానీ ఫస్ట్లో మనం ఎక్కువ వెళ్ళేది మూవీస్కి. 60-50 రూపీస్కి టికెట్స్ వచ్చేసేవి, 110 పెడితే బాల్కనీ వచ్చేసేవి, బాగుండేది. ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్తే మూవీస్ నుంచి తను కొద్దిగా బ్రేక్ తీసుకునే టైంలో మళ్ళీ బిజినెస్ మ్యాన్ పెట్టారు. అంటే బిజినెస్ మ్యాన్ అంటే పైసా వసూలు కంటే ముందు బిజినెస్ మ్యాన్ వచ్చింది కదా ముందు. అంటే పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్, బంపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ లాంటి తర్వాత బిజినెస్ మ్యాన్ తర్వాత పైసా వసూలు కూడా రిలీజ్ చేశారు. పైసా వసూలుకి ఒక సపరేట్ ఫ్యాన్ బ్యాస్, అంటే బాలా సార్, పురి సార్ ఫ్యాన్స్ ఇద్దరు కలిసేసి ధమాల్ అనమాట. భలే ఉంటుంది ఆ సినిమా కూడా. నాకు అసలు ఆ సినిమా అంటేనే చాలా ఇష్టం. ఏ సినిమా? పైసా వసూలు. అంటే బాలా సార్కి మనం ఎప్పుడు ఫ్యాన్స్ కాదు, మీ హీరోస్కి ఫ్యాన్స్ కాదు కదా. అంటే సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి చూసేసేదాన్ని సినిమాలు. అంటే యాక్చువల్గా ఏంటంటే మా చిన్నప్పుడు మా డాడీ ఏం చేసేవాళ్ళంటే దసరాకు ఒక ఫిలిం, సంక్రాంతికి ఒక ఫిలిం చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరి బర్త్డేస్ ఉంటే వాళ్ళ బర్త్డేకి స్పెషల్గా ఒక సినిమా చూపించేవాళ్ళనమాట. అలా అని చెప్పి 3 to 4 ఫిలిమ్స్ మాకు ఇంట్లో నుండి పర్మిషన్ ఉండేది. మిగతా ఏమైనా చూడాలి అంటే మళ్ళీ ఎవరినైనా ఒక గ్యాంగ్ని క్రియేట్ చేసుకుని అక్క అన్నయ్యలు అందరితో కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట.
అప్పటికి పూరి జగన్నాథ్ సార్ ఇంకా చిన్న చిన్నగా వస్తున్నారు అనమాట. ఇట్లా శ్రావణ సుబ్రహ్మణ్యం, అమనంత అమ్మాయి, బద్రి అలా ఉన్నాయన్నమాట. బద్రి అసలు ఇప్పుడు కూడా దాని బీజిఎం లేకపోతే అసలు ఒక్కొక్క సీను హీరోయిజం చూపిస్తారు సార్. ఎక్కువ పూరి సార్ హీరోకి ఎక్కువ ఎక్కడ కూడా తగ్గకుండా చూపిస్తారు అనమాట. అది మెయిన్ జనాలకు బాగా ఎక్కేస్తుంది సార్ ఇచ్చే మూవీస్లలో. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, మిస్ అయిపోతున్నాను. ఎందుకంటే పూరి సార్ మూవీస్ అలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కటి చెప్తుంటే దానికోసమే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్లో అయితే కొంచెం ఫ్లాప్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ వచ్చే మూవీ చూద్దాము. దాంట్లో సేతుపతి గారిని, టబ్బు గారిని కాస్ట్ చేస్తున్నారని మొన్న అక్కడ అప్డేట్ ఇచ్చాను ఆల్రెడీ నా షార్ట్స్లలో. ఈ వీడియో ఈ మూవీతో అయినా కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరిగి మళ్ళా పాత పూరీస్ అని చూడాలని నేను అనుకుంటున్నాను. అలానే రావాలి, మంచి అవుట్పుట్ రావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎందుకంటే ముందు కూడా ఇంకొక ఫిలిం కోసం మాట్లాడాలి, పూరి సార్ మూవీ. పూరి సార్ మూవీస్లో ఎక్కువ శాతం అది హిట్టో ఫట్టో, అది హిట్టో ఫ్లాపో పక్కన పెడితే అది చాలా అంటే మీమ్స్లో కానీ, చిన్న చిన్న షార్ట్స్లో కానీ, ఎక్కడంటే అక్కడ డైలాగ్స్ వాడడంలో కానీ నేనింతేలో ఒక ఫ్లో ఆఫ్ డైలాగ్స్ ఉంటాయండి. ఒక కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి, ఒక కైండ్ ఆఫ్ లైఫ్ థియరీ ఉంటుంది. చాలా బాగుంటుంది నేనింత మూవీ. అది నాకు ఆ లాస్ట్లో చెప్తారు కదా, ఒక సినిమా తీస్తే హిట్ అయితే ఇంటికి వెళ్ళిపోతామా, ఫ్లాప్ అయితే ఇంటికి వెళ్ళిపోతామా, హిట్ అయితే ఇక్కడే ఉండిపోతాం, అవి మానేస్తామా అని చెప్పి అనే అనాలిసిస్ ఉంటుంది. చాలా ఇష్టం నాకు ఆ సీన్. అక్కడ అతను చెప్పే లైఫ్ థియరీస్, అది ఆ మూవీలో ఉండే ఏమంటారంటే వాటిని మనము ఎక్స్పెక్ట్ చేసే పర్సెప్షన్స్ అంటాము. మనుషులు మాట్లాడుకుంటాము, బట్ కాకపోతే అవి చెప్పుకోలేమన్నమాట. బట్ అలాంటి మూవీస్లలో పూరి సార్ క్లియర్ కట్గా చెప్పేస్తారు, భలే చెప్పేస్తారు. ధైర్యం అంటే డేర్గా చెప్పేస్తారు మూవీస్లలో. ఆయన చేసే ఫిలిమ్స్లలో లోఫర్ అని ఒకటి వచ్చింది, అది కూడా బాగుంటుంది. అసలు అది లోఫర్ ఎంట్రీ సీన్ వచ్చిందంటే, నా ఎంట్రీ సీన్ ఉంటుంది చూడు, ఆ సార్ పేరు మెంటల్ సార్ అని ఒక పేరు ఉంటుంది. మెంటల్ కృష్ణ సార్ అనేసి ఉంటారు కదా, ఆయన పోసాని కృష్ణమురళి గారు సార్. ఆయనతో ఎంట్రీ డైలాగ్స్ ఉంటాయి చిన్నపిల్లడితో, అదే వరుణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్తో, చైల్డ్ క్యారెక్టర్తో. అది అసలు హైలైట్ డైలాగ్. అదైతే అయితే ఏంటంటే మన కోసం ఏం బతకాలి, ఎవరి కోసం ఆలోచించకూడదు అనే సింప్లీ లాజిక్తో బెల్లే కొడతారు ఆ డైలాగ్. ఇంకా నెక్స్ట్ పూరి సార్ మూవీస్లో చెప్పాలి అంటే అసలు యాక్చువల్లీ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క మైల్ రైల్ లాగా, అదే అచీవ్మెంట్ లాగా చెప్పుకోవచ్చు సార్కి. అసలు తను చేసే ఫిలిమ్స్లో తను చూపించే యాటిట్యూడ్ కూడా చాలా బాగుంటుంది. తను యాక్చువల్గా డైరెక్టర్గానే ఒక యాటిట్యూడ్లో ఉంటారు. మన కెమెరామన్తో రాంబాబు అనుకుంది, కెమెరామన్ గంగతో రాంబాబు. అంటే నెక్స్ట్ వచ్చి అలా చెప్పుకుంటూ వెళ్తుంటే, అంటే సార్తో సినిమా తీసిన ఉంది కదా పవన్ సార్ తోటి, అదే పీకే సార్ తోటి, ఆ మూవీస్ కూడా అదే కెమెరామన్ గంగతో రాంబాబు అవ్వనివ్వండి, అది కూడా చూస్తున్నంతసేపు నాకు అసలు అలా అనిపిస్తూ ఉంటుంది. ఎంత మంచి నిజాలు చెప్తారు సార్, క్వాలిటీ నిజాలు చెప్తారు. ఇప్పుడు క్వాలిటీ నిజాలు ఎందుకు అంటామంటే అవి నిజంగా నిజాలు కాబట్టి క్వాలిటీ నిజాలు అంటాం. అవి చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఎవడు రాయడు ఇది ఒక బుక్, ఇది జీవన శైలి, లైఫ్ స్టైల్ అని చెప్పి ఎవడు రాయడు బుక్. అది మనకు అర్థం కూడా కాదు. మనం దెబ్బతిని మనం మనసు పెట్టి ఆలోచిస్తే మనకు ఆ నొప్పి తెలుస్తుంది అనేలాగా మూవీ తీస్తారన్నమాట సార్. ప్రతి మూవీ కూడా ఒక కళాఖండం అసలు చెప్పాలంటే. నాకు చాలా ఇష్టం పూరి సార్. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్స్ అని ఒకటి వస్తుంటుంది, అదే పాడ్కాస్ట్ టైప్లో, అది కూడా చూస్తుంటాను, అది ఫాలో అవుతుంటాను నేను. యాక్చువల్గా ఫాలో అవ్వడం కంటే కూడాను ఎక్కువ మూవీస్లో చెప్పేవే నాకు చాలా ఇష్టం. తను ఇలా పాడ్కాస్ట్లో చెప్పిన దాంట్లో ఎప్పుడో చెప్పేశారు కాబట్టి నాకు అంత పెద్ద ఎక్సైట్మెంట్ ఏం రాలేదు. బట్ నేను పూరి సార్ మూవీసే చూస్తూ ఉంటాను. బిజినెస్ మ్యాన్లో చెప్పే నిజాలు, దేవుడి కోసం చెప్పిన ఫిలాసఫీ, అంత న్యాచురల్గా ఉంటాయి తన మూవీస్ అన్నీ. చేసే క్యారెక్టర్స్ కూడా ఈక్వల్గా వచ్చి ఈజీగా వచ్చి చేస్తూ వెళ్ళిపోతుంటారు. చాలా బాగా చేస్తారు మూవీస్లో. వాళ్ళ తీసుకునే కాస్ట్ కూడా సింపుల్గా చేయించి వెళ్ళిపోతుంటారు యాక్టింగ్స్. అంటే వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేసేలాగా సార్ ఒక సీన్ ఇస్తే వాళ్ళే నేర్చేసుకుని చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. అంత సింపుల్గా జీవించి వెళ్ళిపోతారు. అంత కాంప్లికేట్ అనిపించదు సార్ మూవీ తీస్తున్నప్పుడు కూడా. చిన్న చిన్న డే షెడ్యూల్లో మూవీస్ కంప్లీట్ చేసేస్తారు సార్. అది ఒకటి కొట్టిన పిండి సార్కి. నాకైతే చాలా ఎక్కువ నేను మూవీస్ ఇంట్రెస్ట్ వచ్చిందే పూరి సార్ మూవీస్ ద్వారా అనమాట. సో ఇవాళ డైరెక్టర్ స్పెషల్ వచ్చేసి పూరి సార్.
వెళ్తే ఇలా చెప్పుకుంటూ వెళ్తే సార్ మూవీస్ ఇన్నా అన్న అసలు ఆయన వికీపీడియా ఓపెన్ చేస్తే కనీసం 6 పేజెస్ వచ్చింది. 1 by 1 ఫిలిం చూసుకుంటూ వెళ్తే ఇండస్ట్రీ హిట్స్ అనేసి, అవార్డు ఫిలిమ్స్ అనేసి, ఆయన ద్వారా స్టార్స్ అయిన హీరోస్. నిజం చెప్పాలంటే బద్రీదత్త పీకే సార్, పోగిరదత్త మహేష్ బాబు సార్, ఇలా ఒక్కొక్క అవుట్పుట్ ఒక లెజెండ్ని తయారు చేశారు సార్. అయితే వాళ్ళ ఇప్పుడు దేశముద్రు కూడా పూరి సార్ది అల్లు అర్జున్ తోటి. వాళ్ళందరూ అసలు దేశముద్రులో కూడా ఏం డైలాగ్స్ ఉంటాయి అసలు. గుంటూరులో కూడా తెదరబోల్తా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. హిందీ సగం బట్లర్ హిందీ సగం తెలుగును మొత్తం కలిపి కొట్టిన పిండిలా చేస్తారు సార్. అయితే అసలు ఎక్కడ కూడా అంటే సినిమా ఇలా తీయాలి ఇదే కాన్సెప్ట్ అని అసలు రూల్ పట్టించుకోరు అసలు. యాక్చువల్గా అసలు సినిమా అంటేనే అదే అండి, ఇలానే తీయాలనేదే కాన్సెప్ట్ కాదు అసలు. చాలా బాగుంటుంది, అంతే సింపుల్గా తీసుకుంటూ వెళ్ళిపోతారు మూవీ. అంటే ఇది ఇలా తీద్దాము అని ప్లాన్ చేస్తారు, కానీ ఇది ఇలానే తీయాలని రూల్ ఏం బెటర్. అంత బాగా తీస్తారు. అంటే మధ్యలో ఒక సినిమా వచ్చింది కదా రవితేజ గారిదే, దేవుడు చేసిన మనుషులు అని చెప్పేసి, ఈ సీన్ ఇలా కాకుండా ఇలా అయితే ఎలా వస్తుంది అనేది కూడా మనకి కళ్ళకు గట్టని చూపించారు. నాకు ఆ ఫిలిం కూడా చాలా ఇష్టం. అంటే ఒక వెరైటీ ఉంటుంది అందులో, ఆ యూనిక్నెస్ ఉంటుంది అనమాట. పూరి సార్ ఎప్పుడు ట్రై చేయని మసాలా అందులో ట్రై చేశారనమాట. ఏదైనా ఒక ఫిలిం చేయాలి, ఒకటి ఇది చేయాలంటే మనకి ఒక టాలెంట్ కావాలి, దానికి ఆటోమేటిక్గా టాలెంట్ వస్తుంది. సో ఇవాళ డైరెక్టర్స్ డే స్పెషల్గా మనం పూరి సార్ గురించి మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసుకున్నాం. నేను ఏదైనా మూవీ మంచి హిట్స్, అంటే ఆయన చేసినవన్నీ మంచి హిట్స్ ఫ్లాప్స్ పక్కన పెడితే ఆయన ప్రతి మూవీలో ఒక్కొక్క మనకి లైఫ్ లెసన్ లాగా ఒక్కొక్కటి ఉంటుంది పాయింట్. మనం దాని నుంచి ఎంతో కొంత నేర్చుకునే ఉంటాము. సో ఆయన మూవీస్లో ఏదైనా మిస్ అయినట్టు ఉంటే మీరు కామెంట్ చేసుకొని మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. కామెంట్ చేస్తే అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. అలానే కొంచెం లైక్ చేస్తూ నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. డైరెక్టర్స్ కోసం చేసిన వీడియోస్ అన్నీ డైరెక్టర్స్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. హీరోయిన్స్ కోసం చేసిన వీడియోస్ అన్నీ హీరోయిన్స్ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ హీరోస్, ఇంకా విలన్స్ అలా చేసినప్పుడు కూడా నా దగ్గర విలన్స్ కూడా చాలామంది తెలుగు నేర్చుకున్నారు. సో వాళ్ళ వీడియోస్ కూడా ఏదైనా అప్డేట్ చేస్తే వాళ్ళ ప్లేలిస్ట్లో యాడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్లేలిస్ట్లో చూసుకుంటూ అంటే చూడండి. జస్ట్ మీకు ఏదైనా అప్డేట్ అనిపిస్తే చూడండి, మంచిగా అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, అలా ఇంకా మంచిగా అనిపిస్తే షేర్ కూడా చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇలా నాకు అనిపించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటుంటాను అనమాట, అంతే. ఓకేనా? ఇంకేమైనా డెవలప్ చేయాలి, ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే అంటే నాకు డైరెక్ట్గా కామెంట్స్లో మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సీ యూ అండి. మరి బాయ్ హ్యాపీ సండే.